అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో చాలా మంది నన్ను పిఎఫ్ గురించి అడుగుతున్నారు. సార్, నాకు మల్టిపుల్ పిఎఫ్స్ ఉన్నాయి, పిఎఫ్స్ అనేది నేను డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేసుకోవచ్చా, పాసిబుల్ అవుతుందా లేదా అనేది చెప్పండి సార్ అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో మీకు పిఎఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. ఐ మీన్ ఎలా అంటే 2 months 3 months ఇలా మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేసి తర్వాత జాబ్ పోయింది. వాళ్ళకి యూఏఎన్ లో మీరు ఎన్ని పిఎఫ్ క్రియేట్ అవుతుంది కంప్లీట్ చూపిస్తుంది. దానివల్ల చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. వాళ్ళు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పిఎఫ్ డిలీట్ చేసుకోవచ్చా? ఎస్, పిఎఫ్ డిలీట్ చేసుకోవచ్చు. ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది మీరు అర్జున్ ఐటీ టెక్నాలజీస్ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎలా డిలీట్ చేయాలి, స్టెప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అనేది మేము మీకు గైడ్ చేస్తాం. కానీ ఇక్కడ పిఎఫ్ అనేది 2 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం. బిఫోర్ 2017, ఆఫ్టర్ 2017. 2017 ముందు ఉండి ఆటోమేటిక్గా పిఎఫ్స్ అనేది మనం డిలీట్ అవుతుంది, చేసినా చేయకపోయినా డిలీట్ అవుతున్నాయి. కానీ 2017 తర్వాత ఎవరైతే పిఎఫ్ క్రియేట్ చేయించుకున్నారో అది జెన్యున్ గా, అంటే మీరు ఒక జెన్యున్ కంపెనీ జాయిన్ అయ్యారు 2017 లో, మీరు మీ కంపెనీ పిఎఫ్ క్రియేట్ చేసింది, ఫైన్. అలాంటి వాళ్ళకైతే పర్లేదు. అలాంటి పిఎఫ్ ని మనం డిలీట్ చేయలేం. ఫస్ట్ టైం క్రియేట్ చేసిన పిఎఫ్ ని మనం అది జెన్యున్ గా క్రియేట్ చేసినా లేక కన్సల్టెన్సీస్ ద్వారా క్రియేట్ చేసినా ఆ పిఎఫ్ మనం ఎప్పటికీ డిలీట్ చేయలేం. అలా కాకుండా సెకండ్ పిఎఫ్, ఎవరైతే సెకండ్ టైం వేరే కంపెనీకి ఉన్న పిఎఫ్ ని క్రియేట్ చేయించుకుంటారో ఆ పిఎఫ్ ని మనం ఖచ్చితంగా డిలీట్ చేయొచ్చు. ఎలా అనేది మీరు అవి అర్జున్ ఐటీ టెక్నాలజీస్ విజిట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ తో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో చూపిస్తాం దాని గురించి అయితే. ప్లస్ పిఎఫ్ అనేది ఇప్పుడు చాలా మందికి అవుతున్న ప్రాబ్లం కాబట్టి బిఫోర్ డిలీటింగ్ ద పిఎఫ్ మనం ఏం చేయాలంటే పిఎఫ్ లో ఆ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం జీరో చేయాలి. జీరో చేసిన తర్వాత మాత్రమే మనం పిఎఫ్ అనేది డిలీట్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ గా ఎవరైనా పిఎఫ్ డిలీట్ చేయాలని చూస్తే ఆ పిఎఫ్ అనేది డిలీట్ అవ్వట్లా ఖచ్చితంగా. కాబట్టి ఇక 2017 తర్వాత ఎవరైతే నాకు చాలా పిఎఫ్ ఉన్నాయి, కొన్ని పిఎఫ్ డిలీట్ చేయాలి, ఎలా ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మేము మీకు గైడ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.